నమస్తే. ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయో అందులో ఎస్సీ వర్గీకరణ ఈరోజు అమలు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ ప్రవేశపెట్టిన తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఈ యొక్క వర్గీకరణను అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణను పూర్తిగా అమలు చేసే ఆ గ్రూప్ 1 గ్రూప్ 2లో ఫిల్ చేయాలని చెప్పేసి ఎంఎస్ఎఫ్ సంబంధించినటువంటి స్టూడెంట్లు ఆందోళన చేపడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం ఆదిత్య మనతో పాటు ఉన్నారు. నమస్తే. ఏమంటారు ఇప్పుడు అయితే ఇక్కడ మీరు చెప్పింది నిజమే ఉంది. కొట్లాడిర్రు ఇన్ని రోజులు 30 సంవత్సరాలు కొట్లాడిర్రు, తెచ్చుకున్న తర్వాత ఇప్పుడున్నటువంటి గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ల వల్ల ఇప్పుడు చేంజ్ చేస్తే మళ్ళా నోటిఫికేషన్కి ఇబ్బంది న్యాయపరంగా లీగల్గా ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మీరేమంటారు? అంటే ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వర్గీకరణ అయినప్పుడు ఆగస్టు 1వ తారీఖు మొట్టమొదటి ముఖ్యమంత్రి మన రేవంత్ గారు స్పందించి ఏం చెప్పిండు, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం వర్గీకరణ తెలంగాణ అవుతుంది, అవసరమైతే ఇప్పుడున్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా వాటిని అమలు చేసి వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పిండు. మరి ఆయన చెప్పిన మాట మేము తీర్చమంటాం. ఆర్డినెన్స్ తెస్తే ఇదంతా నుల్లుండకపోవు కదా. ఇప్పుడు అమలు చేస్తే మళ్ళీ నోటిఫికేషన్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కదా. అంటే ఆర్డినెన్స్ అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి మేము వర్గీకరణ చేస్తామని చెప్పిండు. ఆగస్టు 1వ తారీఖు తీర్పు వచ్చింది. మరి నెల వరకు ఎందుకు ఆలస్యమైంది? ఆగస్టు 1వ తారీఖు తీర్పు వచ్చినప్పుడు వెంటనే హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ ఏర్పడి ఒక వర్గీకరణ అమలు అవుతుంది కదా. అంటే అక్కడ సమయం ఆలస్యంగా ఇక్కడ ఎందుకు సమయం ఆలస్యం అవుతుంది? ఆర్డినెన్స్ తెచ్చి అవసరమైతే ఆర్డినెన్స్ ఉన్న ఉద్యోగాలకు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాం అని చెప్పింది మీరే. సో మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప దీంట్లో మా కొత్త డిమాండ్ ఏం లేదు. నువ్వు పెడితే ఆర్డినెన్స్ తెచ్చి మా మాట మాకు ఇస్తే బాగుండు. ఎందుకంటే ఇవాళ వర్గీకరణ బిల్లు రాబోదు అంతా సోషల్ మీడియా చూస్తున్నాం. ఇలా వర్గీకరణ బిల్లు పెట్టబోతున్నారు. గ్రూప్స్ రిజల్ట్ విడుదల చేసి 2-3 రోజులు మాత్రమే అవుతుంది. అదే 2-3 రోజులు అవుతే ఇప్పుడు గ్రూప్స్లో కూడా మా వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యే ఉద్యోగాల మా వాటా మాకు వద్దు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద జరిగితే మళ్ళీ ఆ స్థాయి గ్రూప్స్ 1 గ్రూప్ 2 గ్రూప్ ఆ స్థాయిలో పోస్టులు పడవు. మరి పడినప్పుడు అవే మా వాటా మాకు ఇచ్చి వర్గీకరణ 2-3 రోజులు వర్గీకరణ అమలు చేసి వర్గీకరణ మా వాటా మాకు ఇస్తే అయిపోతుంది అని మా ప్రధాన డిమాండ్. అంటే ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ డిస్టర్బ్ చేస్తే మళ్ళా నిరుద్యోగులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా. మేము రిజల్ట్ ఆపమని చెప్పి సంవత్సరాల తరపున నిరంతరం ఆటలంటే లేదు. నువ్వు 2 రోజులు అయితే బిల్లు వస్తుంది. ఒక 2-3 రోజులు మాత్రమే సమయం కోరుకుంటున్నాము. 2-3 రోజులు సమయం ఆపితే మా వాటా మాకు వస్తుంది కదా. ఈ బిల్లు పెట్టినకే నెల రోజుల సమయం పడతలేదు, సంవత్సరాల సమయం పడతలేదు. 2-3 రోజుల సమయం మాత్రమే రిజల్ట్ ఆపి వర్గీకరణ బిల్లు వచ్చిన తర్వాతనే ఆ గ్రూప్స్లో మా వాటా మాకు ఇవ్వాలనేదే మేము కోరుకుంటున్నాం. అది గతంలో మీరు చెప్పినటువంటి మాటనే మేము అడుగుతున్నాము. దీంట్లో మీద కొత్త డిమాండ్ పెట్టింది లేదు, పాత తీసింది లేదు, కొత్తది పెట్టింది లేదు. మీరున్నదే మేము అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా అవకాశం ఉన్నది. ఇలా లాస్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ HWO రిజల్ట్ విడుదల చేస్తారంటే వస్తుంది. కనీసం అవిట్లోనైనా అవి ఉన్నమాట కాపీ ఎట్లా బిల్లు వస్తుంది కాబట్టి ఎట్లా ఇలాగ వర్గీకరణ బిల్లు వస్తుంది కాబట్టి ఆ వర్గీకరణ బిల్లులోనైనా కనీసం మా వాటా మాకు వచ్చేటువంటి విధంగా ఉంటే ఆ ఉన్నటువంటి పోస్టులలో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమయ్యే పని అంటారా మీరు చెప్పిన డిమాండ్స్? అది ఖచ్చితంగా సాధ్యమయ్యే పని కాబట్టే కదా. లీగల్ ఎక్స్పెక్టేషన్ ఇది అయ్యే పని కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సాధ్యమయ్యే పని కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. మళ్ళీ మాల ఒత్తిడికి తలొగ్గి మాట మారుస్తుంది. సాధ్యమయ్యే పని కదా. సాధ్యమయ్యే పని కాబట్టి ఒప్పుకున్నాడు. తర్వాత రానున్న రోజుల్లో వస్తున్నటువంటి రోజులలో మాలల ఒత్తిడి తలొగ్గలేక సీఎం పదవి కాపాడుకోవడానికి మాత్రమే లీగల్గా వచ్చిన సమస్యలు అంటున్నాడు. లీగల్గా వచ్చే సమస్యలు అయితే మనం వాడు ఏ విధంగా చెప్పినావు వాటిని అమలు చేస్తాను ఉన్న నోటిఫికేషన్లలో అలా నువ్వు చెప్పిన మాట మేము అడుగుతున్నాం. అంటే ఇది కేవలం మాలల ఒత్తిడికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మారుస్తుంది తప్ప న్యాయపరంగా ఏ విధంగా కూడా దీనికి అడ్డం కూడా. ఈ ఒక్క నోటిఫికేషన్ వదిలేసి వచ్చేటువంటి నోటిఫికేషన్లో మీరు అడగొచ్చు కదా. అప్పుడు మీకు ఎట్లాగో వద్దన్నా మీ వర్గీకరణ అమలు అవుతుంది. సో ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేస్తే ఇబ్బంది జరిగే అవకాశం ఉందని ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటారు? ఈ స్థాయి ఉద్యోగాలు మళ్ళీ ఎప్పుడు రావు. గ్రూప్స్ 1 531 పోస్టులు పడ్డాయి. ఈ స్థాయి ఉద్యోగాలు నాకు తెలిసి మళ్ళీ తెలంగాణ ఉద్యోగం మొదలైన గ్రూప్ 1 ఉద్యోగాలు 531 స్థాయి ఉద్యోగాలు రావు. గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే ఐఏఎస్ ఐపీఎస్ మినిమం ఆ స్థాయి ఉద్యోగాలు అవి. మరి ఆ స్థాయి ఉద్యోగాలు అంత భారీ ఎత్తున మళ్ళీ పడే అవకాశం లేవు కదా. ఆ పడే అవకాశం లేనప్పుడు మేము నష్టపోయినట్టే కదా. ఇప్పుడు 531 పోస్టులలో ఎస్సీలకు రావాల్సిన కోటాలలో ఎవరు ఎక్కువగా దోచుకుంటున్నారంటే మాలలకి పోయింది. అది అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇప్పుడు లాస్ట్ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ముందు ఉన్న ప్రభుత్వం ఫలితాలు ఇస్తుంటే మరి అక్కడ మా వర్గీకరణ ఇంప్లిమెంట్ 2-3 రోజుల మేము సమయం కోరుతున్నాం. మేము నెల తరబడి ఆపమని చెప్తున్నాం. 2-3 రోజులు సమయం కోరుకున్నాం. వర్గీకరణ అయితే న్యాయపరంగా దీనికి ఎలాంటి చిక్కులు రావు. కేవలం మాల ఒత్తిడికి తలొగ్గి మాత్రమే ముఖ్యమంత్రి విధంగా మాట మారుస్తున్నాడు. ముఖ్యమంత్రి విధంగా సీఎం పదవిని కాపాడుకో మాత్రం ఇలాంటి విమర్శలు చేస్తున్నాడు. రైట్. చూస్తూ ఉంటే ఏది ఏమైనప్పటికీ వీళ్ళ డిమాండ్ అనేది న్యాయబద్ధమైనది. ఎందుకంటే ఇప్పుడు భారీ సంఖ్యలో పోస్టులు ఫిల్ చేయడం జరిగింది, నోటిఫికేషన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ స్థాయిలో వస్తాయంటే నమ్మకం లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడే మాకు కావాలి, ఇప్పుడే అమలు చేయాలని వాళ్ళు అడుగుతా. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, లీగల్గా ఏమైనా సమస్యలు వస్తాయా, ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.